దేవుని బిడ్డలారా, మరొక బుధవారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. అందుని బట్టి కూడా దేవుని ఘనపరుస్తూ ఉంటున్నా. ఈ వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. మీ కుటుంబాలు మీరు బాగుండాలని, దేవుడు దీవించాలని మా యొక్క ఆకాంక్ష. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, నరుడు నాలుకను సాధు చేయాలి, కానీ కొంతమంది ఆ నాలుకను ఏం చేయలేకపోతున్నా అంటే సాధు చేయట్లేదు. అంటే సాధు అంటే సాధువులు మనకు తెలుసు కదా, కనుకని మన స్వాధీనంలోకి తీసుకోవాలి, మన ఆధీనంలో ఆ నాలుకను ఉంచుకోవాలి. కనుకని ఎందుకంటే ఆ నాలుక ద్వారానే, ఆ నోటి ద్వారానే మనం అపవిత్రులు అయిపోతుంటున్నాం. ఆ నోటి ద్వారానే గొడవలు పెట్టుకుంటుంటున్నాం. ఆ నోటి ద్వారానే ఇతరులని ఇబ్బంది పెట్టేవారుగా ఉంటున్నాం. ఆ నోటి ద్వారానే వీటన్నిటికంటే ముఖ్యంగా నోరే మనిషిని పాడు చేస్తుంది. అందుకే పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కనుక నీ నోరు ఎలా ఉంది? దేవునికి ఇష్టకరంగా ఉందా? దేవుణ్ణి బాధ పెట్టేది ఉందా? ఇతరులను బాధ పెట్టేవారుగా ఉన్నావా? ఇతరుల్ని మరి ఇబ్బంది కలిగజేసే వ్యక్తిగా ఉన్నావా అన్నది నిన్ను నువ్వే చూసుకుని దేవునికి, నిజ దేవుని తెలుసుకో. ఆయన బిడ్డగా నువ్వు ఉండు. ఆయన నీకు సహాయము అద్భుతంగా, ఆశ్చర్యంగా నీకు చేసి నిన్ను అన్ని విషయాల్లో ఆదుకుని నడిపించునుగాక. ఆమెన్.